నెట్వర్కింగ్ బాద్షా అని, బిజినెస్ మాంత్రికుడు అని, సేవాగుణ సంపన్నుడు అని మీరందరూ ప్రశంసలతో ముంచెత్తుతున్న మడిపడిగ రాజు నిజానికి చాలా చాలా దుర్మార్గుడు, దుష్టుడు, లోకకంఠకుడు. ఇలా చెబితే విందామని గత 6 ఏళ్లుగా చాలా మంది ఎదురు చూస్తున్నారులేండి. కష్టాలు కడగండ్లు దిగమింగుకుంటూ, కన్నీళ్లు కడుపులో దాచుకుంటూ, నిద్రాహారాలు మాని అత్యున్నత శిఖరాలకెదిగిన మీలాంటి పెద్దలందరికీ ఈ మాటలు అనుభవమే. మీరు పడిపోతే నవ్వాలని ఎంతమంది ఎదురు చూశారో మీకు కూడా తెలుసు కదా. ఈ రోజు మన మడిపడగ రాజు బెంజికారులో తిరుగుతున్నాడు, కోటలాంటి భవంతిలో నివసిస్తున్నాడు, 7 స్టార్ హోటళ్లలో అలవోకగా మీటింగులు నిర్వహిస్తున్నాడు. ఎలా? హౌ ఇట్ ఈస్? కైసే? 6 ఏళ్ల వ్యవధిలో ఇవన్నీ ఎలా సాధ్యం? తప్పకుండా ఏదో తప్పులు చేసే ఉంటాడు, లేకపోతే ఇంత తక్కువ సమయంలో అంత ఎక్కువ ఎదగడం ఎలా సాధ్యం? పదే పదే శర పరంపరగా వస్తున్న ఇలాంటి ప్రశ్నలకి సమాధానమే మన మడిపడిగ రాజు విజయ ప్రస్థానం. మనకు తెలిసిన వ్యాపార సూత్రమేంటి? ఒక వస్తువు అమ్మితే 30% లేదా 50% లేదా 100కు 100% లాభం సంపాదించడం. ఈ సూత్రం ప్రకారం మనం ఎదగడానికి దశాబ్దాలు, ఒక్కోసారి తరాల సమయం కూడా పట్టొచ్చు. అందుకే మన మడిపడిగ రాజుగారు విజయానికి ఒక కొత్త దారిని కనుక్కున్నారు. నెట్వర్కింగ్. ఎస్, వస్తువులు కాదండోయ్, వ్యాపారులతోనే వ్యాపారం చెయ్యాలనే సరికొత్త పంథానెంచుకున్నారు మన రాజుగారు. నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తా. రూపాయి పెట్టుబడి లేకుండా 1000 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించడం ద్వారా నెట్వర్కింగ్ బాద్షా అయ్యారు. ఆయన స్థాపించిన విబిజి, ఆ తరువాత ఎంఎంఎన్ వేల మంది వ్యాపారులను ఒక్క తాటి మీదకు తీసుకొచ్చింది. నిత్యం 100 కోట్ల రూపాయల వ్యాపారాన్ని సృష్టిస్తోంది. విబిజిఎఫ్ ద్వారా చేతికి ఎముక లేకుండా ఆయన చేసిన సేవ ఎవరికి తెలియదంటే చెప్పండి. వీళ్ళందరూ శ్మశానం దాకా వెళ్ళి అంత్యక్రియలకి ఏర్పాట్లు చేశారంటే, మహాత్ములారా, మీ అందరి తరఫున నేను మీకు పాదాభివందనం చేస్తున్నాను అనుకున్నారు. పాదాభివందనం. శతమానం భవతి, ఆయుష్మాన్ భవ, ఆయుష్మాన్ భవ. మీరు ఎప్పుడు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. వాళ్ళు ప్రపంచంతో చూస్తున్నాం, దోచుకోవటం, దాచుకోవటం. అలాంటి వాళ్ళ జీవితాల నుంచి 10 నిమిషాలు దేవుడు బలవంతంగా లాక్కుని ఇలాంటి వాళ్ళకి 2-3 జన్మల ఆయుష్ ప్రసాదించాలని కోరుకుంటున్నాం. అలాంటి మహానుభావులు. వాసవి మాత ముద్దు బిడ్డగా ఇప్పుడు ఈ విఏఏ ద్వారా తననిన్నాళ్లు కడుపున పెట్టుకుని కాపాడిన పెద్దలను, మిత్రులను, విజేతలను ఘనంగా సత్కరిస్తున్నారు, సన్మానిస్తున్నారు. ఇది కదా విజయమంటే, ఇది కదా విజయగాథంటే. విజయానికి అడ్డదారులుండవు మిత్రమా, కొత్త దారులు వేయడమే. ఆ దారిలో అందరినీ నడిపించడమే విజయ రహస్యం. రాజుగారి పట్టుదల గురించి, ఆయన కష్టపడే తత్వం గురించి మీకు తెలుసు. 6 ఏళ్ల క్రితం అత్యంత సామాన్యుడు. ఎన్నో కన్నీళ్లు, ఎన్నో నష్టాలు, అవమానాలకైతే అంతే లేదు. నమ్మిన వాళ్లే నట్టేట ముంచారు. కానీ ఇవే రాజుగారి విజయ రహస్యాలయ్యాయంటే నమ్మగలరా? తనపై విసిరిన ప్రతి రాయిని ఒడిసి పట్టుకొని విజయ మార్గాన్ని నిర్మించుకున్నారు. ప్రతి కష్టం ఒక పాఠమయ్యింది, ప్రతి అవమానం ఒక గుణపాఠంగా మారింది, నష్టం వ్యాపార సూత్రమయ్యింది. అలా సాధారణ శిలలాంటి రాజుగారిని ఈ అష్టకష్టాలే ఉలిగా మారి తొలచి విజయ శిల్పంగా మార్చాయి. ఆయన వ్యాపారం చేస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆయన సేవ చేస్తే అపర దానకర్ణుడిని తలపిస్తుంది. కష్టపడాలి అంటే ఇక పని రాక్షసుడే. సమయానికి షేర్ ఆటోలో ఆయన వెళ్లిపోతాడు. ఆకలిస్తే రోడ్డు పక్కన బండిపైన తినేస్తాడు. ఎదిగాను కదా అని ఎక్స్ట్రాలు చేయడు. ఆయనకు తెలుసు జయాపజయాలు దైవాధీనాలని. గెలుస్తా అని తెలుసు, అయినా పడిపోతే మళ్లీ లేస్తా అని కూడా తెలుసు. నాకు నేనే పోటీ, నాతో నాకే పోటీ. అందుకే మన ఆర్యవైశ్యుల ఆడిముత్యం వాసవీమాత ముద్దుల తనయుడు మన రాజన్నకి కరతాళ ధ్వనులతో అభినందిద్దాం. కృషి ఉంటేనే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, మడిపడిగ రాజులవుతారు, తరతరాలకు తరగని వెలుగవుతారు. నిజమే కదా? అభినందనలు రాజుగారు. మీ ఈ విజయ ప్రస్థానం అద్భుతం, అనితర సాధ్యం. వాయువేగం కాదు, మనోవేగంతో మీరెదగాలి. మీతో ఉన్న అందరినీ ఉన్నత శిఖరాలకు చేర్చాలి. ఆల్ ది వెరీ బెస్ట్ రాజుగారు. కంగ్రాచ్యులేషన్స్.